విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కేటీఆర్ అరెస్ట్ పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఇప్పుడు చేస్తారా మీ ప్రభుత్వం? కేటీఆర్ ఇప్పుడు స్పందించినప్పుడల్లా ఆయన ట్విట్టర్లోనే కదా ఆయన స్టేట్మెంట్స్ అన్ని అవును ఎక్స్లో వచ్చేదంతా అదే కదా అవును ఆయన పని ఏంటిది ఇది. ఇప్పుడు ఈ లగచర్ల ఎందుకు వచ్చింది ఇన్సిడెంట్? ఈయన అరెస్ట్ అవుతాడు నాట్ ఓన్లీ కేటీఆర్, చాలా మంది అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ మూమెంట్ను అంటే ఈయనేదో ట్రైబల్స్ గురించి కొట్లాడుతుండు, ఈయనేదో ఇష్యూ మీద కొట్లాడుతుండు కాబట్టి నన్ను జైల్లో పెట్టిననే ఇంప్రెషన్ ఇవ్వడానికి చేస్తున్నారు వీళ్ళు. ఇది కేవలం తప్పించుకోవడానికి, డివైడ్ చేయడానికి, ప్రజల ఆలోచన మార్చడానికి చేసే ప్రయత్నమే కేసీఆర్ చేసే ప్రయత్నం. కేసీఆర్ ఈజ్ ఏ బ్లడీ లయర్, ఈజ్ ద గోబెల్స్ హెడ్. గోబెల్స్ ప్రచారానికి ఆ గోబెల్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ ఇతను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినాడు, ఎంఎల్సి పొలిటికల్ సైన్స్. 80,000 బుక్కులు చదివినాడు. 80,000 బుక్కులు సాధ్యమండి? పొలిటికల్ సైన్సా ఎంఎస్సీలో పొలిటికల్ ఉంటుందా? పొలిటికల్ సైన్స్ ఇది ఆయన మెదడు కరిగిచ్చిండు, రంగరిచ్చిండు, చావు నోట్ల తలకాయ పెట్టిండు. చచ్చింది శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు 1,500 మంది, వాళ్ళకు కూడా న్యాయం చేయకపోతే. మరి తెలంగాణ అమరవీరులకు ఎవరైతే శ్రీకాంతాచారి తల్లి లాంటి వాళ్ళకు, శంకరమ్మ లాంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా న్యాయం చేస్తుందా? తప్పకుండా ఆ రోజుల్లో అన్యాయం జరిగిన వాళ్ళకి ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్లీ ఈ ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది. యువకుడు, ఉత్సాహవంతుడు మన రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నారు, ఆయనకు మనం అంత సమర్థించాలా. అదేవిధంగా ఆయన రాహుల్ గాంధీ కోరుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ తీసుకురావాలని కులగణన అయిపోతుంది. 80%, 75-80% అయిపోతుంది. సో అది అయిపోయింది అనుకోండి, దానికి కూడా మోడీ భయపడుతున్నాడు. మోడీ ఏమంటున్నాడు? ఇది కులగణన కాదు, ఏదో అన్నాడు కదా, కుల గొడవ చేస్తున్నా అని చెప్పిన మోడీజీ. ఇది కులగణననే, ఇది గొడవ కాదు. కులగణన అంటే నువ్వు బీసీవే కానీ ఎప్పుడు అంటావు నువ్వు బీసీ అని ఎప్పుడు అనలే. ఓపెన్గా మోడీ గారు ఎప్పుడు అన్నారు. గౌరవనీయులే మోడీ గారు, మంచివాడే కావచ్చు, కానీ నువ్వు బీసీలకు ఏదో అవకాశం వస్తుంది కదా, ఎవరిది వాళ్ళకి ఇస్తామంటున్నారండి భయ్. నీకెందుకు కోఆపరేట్ ఎందుకు చేయవు మోడీ గారు? చేయండి. మీరు ఎందుకు మాట్లాడరు? మీకేమో గులాం అంట మా కిషన్ రెడ్డి గారు. నువ్వు గులాం అయిపోయా గుజరాత్కు మోడీకి నువ్వు అయిపోవు గులాం. ఎందుకు గులాంగా అవుతున్నావు నువ్వు? మోడీ తెలంగాణ బద్ద వ్యతిరేకి. తెలంగాణ మీరు కిషన్ రెడ్డిని గుజరాత్ గులాంలు అంటున్నారు, ఆయన అన్నది. ఆయన ఏమంటున్నాడంటే మీరు ఇటలీకి గులాంలు అంటున్నారు. ఇటలీ కాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకురాలు ఆమె, తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమె. లేకుంటే ఈ తెలంగాణ రాదు ఇక్కడ, తెలంగాణ రాదు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆమె కాళ్ళు కడిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నెత్తిలో పోసుకోవాలా, అప్పుడు వీళ్ళ శని తగ్గుతుంది. ఎంతో మంది అమరవీరులు ప్రాణత్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ, లేకపోతే సోనియా గాంధీ ఇస్తే వచ్చింది? అదే గుర్తించింది ఆమె. మరి అంతకుముందు 369 మంది చచ్చిపోతే మరి గుర్తింపు రాలేదే. ఇప్పుడు గుర్తింపు వచ్చింది, ఆమె చెల్లించి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చింది. లేకపోతే తెలంగాణ ఎక్కడ వచ్చేది? సో ఆ తల్లి తెలంగాణ ఇస్తే ఈ బుట్రఖాన్ కేటీఆర్ అనేవాడు ఆ తల్లిని విమర్శిస్తాడు, అమ్మ బొమ్మ అంటాడు, ఇంకేదో అంటాడు. ఇది కరెక్టా? ఇదే కేసీఆర్ అనేవాడు మొత్తం కుటుంబాన్ని తీసుకెళ్ళి ఆమె కాళ్ళ మీద పడ్డారు కదా, అమ్మ నన్ను ముఖ్యమంత్రి చేయని. కాళ్ళ మీద పడ్డది కూడా తెలుసు, అవన్నీ మర్చిపోయినాడు. నేను పార్టీని విలీనం చేస్తానన్నాడు. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు, ఒక్కటి చేయలేదండి. ఎన్ని విషయాలు చెప్పాలి మీకు? సరే, ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎట్లా ఉంటుంది కేసీఆర్ మానసిక స్థితి, కేసీఆర్ యొక్క వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో? కేసీఆర్కు రోగం ఉందంటారు కదా, నాతోనే అన్నాడు కేసీఆర్. ఏమన్నాడు తెలుసా? నాకు సాబ్ ఇట్లా నాకు క్యాన్సర్ ఉంది అంటాడు ఆయన. ఇది చెప్పినాడు నాతో. నేను అబద్ధం చెప్పను, ఐ నెవర్ టాక్ లై. ఇట్లా సింపతిగా ఏం చేసేవాడు. నాకు సాబ్ నీ ఏజ్ ఎంత? నన్ను ఏజ్ అడిగేది ఎప్పుడు. అది ఇది ఏజ్ ఎందుకు అడుగుతుండ్రు అంటే ఆ రోజు నుంచి నా మీద స్టార్ట్ చేసిండు అనమాట. అది నాకు తెలియదు, నేను అమాయకు. క్యాన్సర్ ఉన్నదని చెప్పినోడు ఈజ్ డిరైడ్, ఆయన మైండ్ కూడా ఏదన్నా అయిందేమో అని అనిపిస్తుంది నాకు. మన అపరిచితుడైన బుక్ దిలీప్ గారు రాసినారు, అందులో ఏదో వ్యాధి పేరు కూడా రాసినారు. అది బహిరంగ సభలకు వస్తాడు అంటారు, నిజమేనా? బహిరంగ సభలో తాగుతాడో తెలియదు కానీ మీరున్నప్పుడు ఎప్పుడైనా బహిరంగ సభలో సరే నేను తాగేది సభలలో తాగేది చూడలేదు కానీ కరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఆయన తాగేది సాయంత్రం, దినం కూడా తాగుతాడేమో తెలియదు. బట్ ఆయన బయటకు సాయంత్రం నుంచి రాత్రి 12 దాకా చూసినాను నేను.
మీరు ఎప్పుడన్నా ఉన్నారా మేము 12 దాకా ఉన్నాం. కేసీఆర్ తోటి? 12 తర్వాత ఇంకో బ్యాచ్ ఉండేది. ఎవరు ఉంటారు అప్పుడు? 12 తర్వాత ఉన్నారు, చాలా మంది ఉన్నాం. ఆ. మేము ఆ తాగే దగ్గర ఉండేవాళ్ళం. ఆ. వాళ్ళ పేర్లు కూడా చెప్తా, ఎందుకు దాడి చేసేది. మధుసూదనాచారి, ఆ, నాయన్ నరసింహారెడ్డి, ఆ, విజయరామారావు, ఆ, తర్వాత అప్పుడప్పుడు చంద్రశేఖర్ వచ్చేవారు. ఓకే. తర్వాత ఇంకో 3-4 ఉన్నారు. ఉమ్, ఆయన స్టార్ట్ చేసేవాడు తాగడం. అది పర్సనల్ విషయం చెప్తే బాగుండదు, ఉమ్, బట్ ఆయన పరిస్థితి ఉమ్, ఏం చేస్తాడు, ఆయన ఇట్లా మాట్లాడుతుంటే మనం 5, 6, 10 మంది ఉంటాం కదా, ఉమ్, నేను మాట్లాడి నేను పోతాను అనుకోండి బయటికి, ఉమ్. నా గురించి చెడ్డగా మాట్లాడతాడు. ఓకే, మీరు పోగానే. పోగానే మళ్ళీ నేనున్నప్పుడు ఇంకోని గురించి మాట్లాడతాడు. ఆ, ఇటువంటి థర్డ్ రేట్ ఫెలో. ఆ, వాడు మనిషి, ఈజ్ నాట్ ఏ మనిషి. ఉమ్, నేను అతన్ని మనిషిగా ట్రీట్ చేయ. ఓకే. ఈజ్ రప్చరస్ ఫెలో. ఉమ్, సజ అటువంటి వాడిని నేను చూడలే, ఉమ్, నిజంగా చూడలే. ఉమ్, ఇట్లానండి, నువ్వు ఏ చంద్రశేఖర్ వచ్చి నువ్వే ముఖ్యమంత్రి, ఉమ్, ఇంకెవరు వస్తే నువ్వు ముఖ్యమంత్రి దళిత్, ఉమ్. లాస్ట్కి ఇంకెవరినో చేసినాడు. ఏది మన లింగయ్య, ఏం లింగయ్య ఆయన? కాస్పేట్ లింగ. కాశీపేట లింగయ్య. నువ్వు ముఖ్యమంత్రి, ఆయన పరిచయం అయిపోయింది. ఈ విధంగా నన్ను 20 సంవత్సరాలు నువ్వు ఎంపీగా నువ్వే ఉంటావు. ఉమ్, అరే పోయి నీ అవ్వ బద్మాషిగా, అది ఆల్రెడీ ఎస్సీకి రిజర్వ్ అయింది వరంగల్, నాకు 20 సంవత్సరాలు అట్లా నేను నవ్వుకున్నా లోపల ఒకట. ఇది అతను ఆ విధంగా మనిషిని మిస్మరైజ్ చేసి ఉమ్, అబద్ధాలతో కాలం గడిపి డబ్బు బాగా సంపాదించినాడు. ఆ, ఇప్పుడు డబ్బు బాగుంది, డబ్బుతో నాటకాలు ఆడతాడు అతను, నాకు తెలుసు అది. ఉమ్, సో ఆ డబ్బును బయట వచ్చే వరకు మేమంతా హంట్ చేస్తాం. ఉమ్, దీన్ని నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన, ఉమ్, అతని డబ్బంతా రావాలి బయటికి, కక్కించాలా. ఉమ్, అది ఉన్నదంటే మన కాళ్ళలో కట్టబెడతాడనేది కూడా నేను చెప్పడం జరిగింది.